హరే కృష్ణ అండి. ఈ మధ్య మనం కర్మ, కర్మ అని ఒక వర్డ్ బాగా వింటున్నాము. కర్మ చేస్తే తప్పదు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అన్నది. అది 100% కరెక్ట్ అండి. కర్మ అసలు తప్పించుకోలేము. చెప్తుంటారు కర్మ తీసేస్తారు. అసలు అదంతా రాంగ్ అండి. అసలు ఎవ్వరు నమ్మొద్దు. అదసలు కరెక్ట్ కానే కాదు. మన కర్మ మనం అనుభవించాల్సిందే. కానీ భగవంతుల వారు చిన్న వెసులుబాటు ఏమిచ్చారంటే జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అంటే జ్ఞానం అనే అగ్నితోటి కర్మను దగ్ధం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ జ్ఞానం అంతా నిక్షిప్తం చేయబడింది భగవద్గీత అండి. భగవద్గీత మన లైఫ్ టైం మొత్తం సరిపోయే జ్ఞానాన్ని అందించింది. అంటే ఇంకా ఎక్కువే అందించిందని చెప్పొచ్చు. లైఫ్ టైం మొత్తం చదివినా సరిపోని జ్ఞానం ఉంది దీంట్లో. ఇది ఎలా ఉంటదంటే ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటూ ఉంటది. ఇప్పుడు ఇవాళ చదివాం గదా అని అంటే ఇంకా కొత్తగా ఉంటది. రేపు చదివితే ఇంకా కొత్తగా ఉంటది. అలాంటిదే భగవద్గీత. ఎలా అంటే చలంలో నీరు ఊరుతా ఉంటే తీసుకుంటా ఉంటే ఎలా వస్తుందో అలాంటి జ్ఞానాన్ని మనకు అందించారు. మనం ఒకళ్ళు మనల్ని ఎవరు మార్చరండి. ఒకళ్ళు మన లైఫ్ వచ్చేసి ఒకళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు అది రాంగ్ అసలు. అది అసలు నమ్మొద్దు మీరు ఎక్కడైనా సరే. ఈ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయండి. 18 అధ్యాయాలకు గాను 700 శ్లోకాలు ఉంటాయి. ఇవి వచ్చేసి అర్జున విషాద యుగంతో మొదలు పెడితే మోక్ష సన్యాస యుగంతో ముగుస్తుంది. ఈ కలియుగంలో మనం ఇలాంటి వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి ఇట్లా జరుగుతున్నాయి కాబట్టే భగవంతుల వారు భగవద్గీతను మనకు అందించారని నా అభిప్రాయం. ఇది చదివినప్పుడు బెటర్ దాన్‌గా మనం ఎలా లైఫ్ లీడ్ చేస్తామంటే, మనం చిన్నప్పుడు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తాం. కొంచెం పెద్దాక ఒక రకంగా, ఇంకొంచెం పెద్దాక ఒక రకంగా అలా మన ఆలోచన విధానం బెటర్ దాన్‌గా ఆలోచిస్తూ మన లైఫ్ కూడా బెటర్ దాన్‌గా వెళ్తదండి. సో, భగవద్గీత ఒక్కటి చాలు. లైఫ్ టైమ్ మొత్తం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరిని నమ్మొద్దు, ఎవరి దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎవరి దగ్గర మనీ వేస్ట్ చేసుకోవద్దు. భగవద్గీత ఒక్కటి చదవండి. కొంచెం కొంచెంగా నేర్చుకోండి. లైఫ్ టైమ్ మొత్తం హ్యాపీగా బతికేయండి. హరే కృష్ణ.